హలో ఫ్రెండ్స్, కటింగ్ వీడియో అయితే పెట్టినా కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే గమ్ తోటి అంటించుకొని ఐరన్ అయితే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుడుతున్నా. డాట్స్ ఫస్ట్ కుట్టుకొని రెండు సైడ్ల డాట్స్ కుట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ సైజులా క్లాత్ను కట్ చేసుకుని అయితే కుట్టుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని మళ్ళీ ఒకటి మలిచి మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మలిచి కుట్టుకోవాలి. ఇంకొకటి ఇట్లా మలిచి కింద నుంచి ఒక స్టిచ్ కుట్టుకుంటే పైన అయితే తుర్పై చేసుకోవచ్చు. ఇట్లా అయితే కుట్టుకోవాలి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ చూడండి. ప్రతి బ్లౌజ్కు కటింగ్ స్టిచ్చింగ్ పెడుతున్నా మీకు అర్థం కావడం కోసం. వీటి కూడా గమ్ అంటించుకున్నా. ఇప్పుడు కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు మందం తోటి కుట్టుకోవాలి. కింది సైడ్ నుంచి కుట్టుకోవాలి. చూడండి, లాగొద్దు క్లాత్ అయితే. చూసారు కదా, కుట్టుడు అయిపోయింది కదా. రెండిట్లనే కుట్టుకోవాలి. నేను రెండు డాట్స్ అక్కడ టక్స్ ఇచ్చిన కదా, అక్కడ చూపిస్తున్నా కరెక్ట్ వచ్చినాయని. రెండు టక్స్ మనకు ఇది అది రెండు కట్స్ ఇస్తాం కదా, అవి కలిసి నేను చూపెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా మధ్యలకు కరెక్ట్ మధ్యలకు అయితే 1/2 ఇంచు మందం అయితే కుట్టుకోవాలి. 2.5 దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ కుట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. మనం ఎంత కరెక్ట్ కట్ చేసుకున్నా ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది. అందుకే చూపిస్తున్నా ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చింది అనేది. ఆ ఎంత ఎక్కువ వచ్చిందో అంత దాకా మనం ఇది కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేసుకొని మలిచి కుట్టుకోవాలి. అయిపోతుంది. ఇట్లా మలిచి కుట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఉక్కు పట్టి కోసం కుట్టుకోవాలి. కింది సైడ్ కుట్టుకున్నాం కదా, ఈ గల్లా చిన్నగా ఉండే అందుకని గల్లాకు కట్ చేసిన క్లాత్ సరిపోదని వేరే క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసి కుడుతున్నా. ఉక్కు పట్టి చూసారు కదా, నేను ఎట్లా కుడుతున్నానో అట్లా కుట్టాలి. 2 సార్లు ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని కొంచెం ఉంచుకోవాలి. అంతే, మలిచి కుట్టుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు కాజా పట్టి కుడుతున్నా. అది కూడా ఉండే క్లాత్ మనం ఉక్కులు పెట్టుకోవడానికి అస్తర్ పీస్ తోటి కాజాల కోసం ఇక్కడి సైడ్ అయితే మనం బ్లౌజ్ క్లాత్ తోటి అయితే కుట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ లేనప్పుడు మనం అస్తర్ క్లాత్ కుట్టుకోవచ్చు. అదేం కనిపించదు పైకి, కానీ దేనిది దాన్ని కుట్టుకుంటే మంచిగా ఉంటుందని. మనం మిషన్ దారం పెద్దగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే కాజాలు కుడతాం కాబట్టి అంటే మషిన్ మీద కుట్టినప్పుడు మాత్రం పెద్దగా పెట్టుకోవాలి. అది ఇప్పేస్తాం కాబట్టి. లేకపోతే మీరు దారం తోటి కాజాలు కుడితే మాత్రం
చిన్న స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే దూరం దూరం వేసుకోవాలి మిషన్ మీద వేసేది ఉంటే. మీ ఇష్టం ఎట్లనో, వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వేయాలి కస్టమర్స్. వాళ్ళకు అది ఇష్టం లేదంటే ఇట్లా వేయచ్చు, లేకపోతే వాళ్ళ బ్లౌజ్కి ఎట్లుందో అట్లా వేయచ్చు. అది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్కు చూసి. షోల్డర్కి అయితే రెండు సైడ్ల రెండు రెండు సార్లు కుట్టుకోవాలి. నేనైతే పైపింగ్ ఇది వేస్తున్నా, శారీ కలరు. నా దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి, ఏది లేదనుకుంటా అన్ని జమ చేసి దాచిపెట్టుకుంటాను నేనైతే. ఇట్లా బ్లౌజ్కు, డ్రెస్కు, దేనికి మిగిలినా కానీ. అంటే ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, పెట్టుకుంటాను ఇట్లనే దాచిపెట్టుకుంటా, దేనికన్నా అవసరం పడుతుందని ఇట్లా పైపింగ్ కోసం. ఇంకా గోల్డెన్ సిల్వర్ అయితే నా దగ్గర గోల్డెన్ సిల్వర్, కాపర్, ఇంకా ఇంకా ఉన్నాయి 5-6 కలర్లు అయితే, ఒక 10 కలర్స్ దాకా అయితే కొనుక్కొచ్చి పెట్టుకున్నాను నేను. మన పైపింగ్ క్లాత్ ఉంటుంది 1 మీటర్ అయితే కొనుక్కొచ్చి పెట్టుకున్నా. ఈ క్లాత్స్ అయితే ఇట్లా మిగులుతాయి బ్లౌజ్ కుట్టినప్పుడు అట్లా. కొందరు బ్లౌజ్ కూడా కుట్టించుకోరు, వేరే క్లాత్ తెచ్చుకుంటారు కదా, ఆ బ్లౌజులు ఆ క్లాత్లు కూడా నేను దాచి పెడతా ఇట్లా అవసరం పడుతుందని. నా దగ్గర అయితే ఒక 4 బియ్యం సంచులు నిండా ఉన్నాయి, అన్ని దాచిపెట్టుకున్నా నేను. అంటే నేను మషిన్ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి దాచిపెట్టుకున్నా, అప్పటి నుంచి అవి నాకు అవసరం వస్తూనే ఉంటాయి. నేను ఎవరికి ఏ బ్లౌజ్ వచ్చినా కానీ కంపల్సరీ నేను ఇట్లా కలరే వేస్తా. పైపింగ్ మంచిగా కనబడుతుంది, లుక్ మంచిగా కనబడుతుంది. సెల్ఫ్ పైపింగ్ వేస్తే అంత లుక్ రాదు, అందుకని వాళ్ళు వాళ్ళు ఏం చెప్పరు, కాకపోతే నేను వేసినాక మంచిగా కనబడుతుంది కదా, వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు. ఇట్లయితే మొత్తం కుట్టుకొని కట్స్ అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఏ థ్రెడ్ వాడతానో అదైతే చూపిస్తున్నా మీకు, ఏ సైజ్ థ్రెడ్ వాడతానో. ఇట్లయితే థ్రెడ్ సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి, ఫినిషింగ్ మంచిగా వస్తుంది. సింగిల్ పాదం పెట్టుకొని ఇట్లా మలుచుకుంటా కుట్టుకుంటా రావాలి. ఇట్లా కుట్టుకుంటా రావాలి, కొంచెం కొంచెం మలుచుకుంటా ఇట్లా లోపలికి అనుకుంటా థ్రెడ్. హండ్రెడ్ పర్సెంట్లా ఒక 99% అయితే నీ ఇష్టం ఉన్నట్టు నీ ఇష్టం, నీకు నచ్చినట్టు గుట్టు అనేటోళ్ళే ఉంటారు. ఒక 1% మాత్రం వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. నీకు నచ్చినట్టు గుట్టు అన్నోళ్ళది చాలా బాగా కుదురుతుంది. ఇట్లా అనుమానం పెట్టుకొని ఎట్లా కుడతారో అని భయపడి చెప్తారు చూడు, వాళ్ళదే కొంచెం ఎక్కడో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది. ప్రతి టైలర్కు జరుగుతుంది ఇట్లనే. వాళ్ళు ఎందుకు భయపడతారో, వాళ్ళ వాళ్ళ భయమే వాళ్ళకు వాళ్ళ బ్లౌజ్ ఖరాబ్ అయ్యేటట్ట చేసుకుంటారు. అంటే వాళ్ళు భయపడకుండా మనల్ని నమ్మి మనం ఇస్తే, మనం కూడా వాళ్ళ నమ్మకాన్ని అస్సలు ఖరాబ్ చెయ్యొద్దు. మనకు ఎంత పని ఉన్నా కానీ మనం ఒక కస్టమర్ దగ్గర బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా అది ఏదైనా సరే మంచి ఫినిషింగ్ ఇచ్చి వాళ్ళకు మంచిగా వచ్చేటట్టు చూసి వాళ్ళకు కుట్టి ఇవ్వాలి, ఎంత టైం పట్టినా సరే. నేనైతే ఎంత టైం పట్టినా మంచిగా కుట్టి ఇస్తా నేను, ఎంత పని ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పైసలు పెట్టి కొనుక్కుంటారు బట్టలు, అటువంటప్పుడు వాళ్ళకు మంచిగా వాళ్ళకు ఫినిషింగ్ తోటి మంచిగా ఇవ్వాలి, మంచిగా కుట్టి ఇవ్వాలి. ఏదో కుట్టినమా మనకు పైసలు వస్తున్నాయా అదర బుదర కుట్టి ఇచ్చినమా అంటే అయిపోదు. ఎందుకంటే వాళ్ళవి కూడా పైసలే కదా, మంచిగా కుట్టియాలి. అంటే నా ఫీలింగ్ చెప్తున్నా. అందరు మంచిగానే కుడతారు కానీ ఎవరితో ఒకరిది మిస్టేక్ అవుతుంది. అది కావాలని అయితే ఏ టైలర్ మిస్టేక్ చెయ్యరు, కావాలని ఖరాబ్ ఎవ్వరు చెయ్యరు. ఇట్లా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది.
అసలు నా బ్లౌజ్ను కొత్త వాళ్ళు చూసినా కానీ ఫినిషింగ్ అంటే నాది నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు కానీ చాలా బాగుంది ఫినిషింగ్ అని అంటారు నా బ్లౌజ్ చూడంగానే ఎవరైనా సరే. అందుకే చాలా బ్లౌజులైనా ఏదైనా ఎంత గిరాకీ అసలు ఎట్లా గిరాకీ వచ్చేదంటే ఒకరిది అయిపోగానే అబ్బా ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకునే లోపే ఇంకా వేరే ఇంకా అట్లుండేది. కాకపోతే ఇప్పుడు చాలా తగ్గించిన కుట్టడం నేనే. చూద్దాం ఇంకా కొన్ని రోజులైనాక, కొన్ని రోజులు అయితే ఎక్కువ కుడతలేను ఇంకా ఇప్పుడైతే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే బ్లౌజ్ ఫోకస్ చేయండి నేను ఎట్లా కుడుతున్నానో అట్లా. పైపింగ్ కుట్టుడు అయితే అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్. నేను ఫస్ట్ నా దగ్గర అయితే ఒక సిస్టర్ ఉండేది, చాలా లెహంగా బ్లౌజులు అయితే చాలా కుట్టించేది వాళ్ళ బిడ్డకైతే. చాలా మిస్ అవుతున్నా వాళ్ళనైతే. ఆమె అయితే అన్నది పార్సల్ పంపిస్తుంది ఇది అని, కానీ నేనే వద్దనలేదు. మా ఆయన ఎందుకు అన్ని ఆన్లైన్లో వద్దు ఏది వద్దు అని అన్నాడు. నీకు వచ్చిన కాడికే కుట్టుకో, ఎక్కువ అవసరం లేదు. అందుకే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చాలా కుట్టి కుట్టి ఆపేసిన ఇక. ఇప్పుడు కొంచెం కొంచెం కుడుతున్నా అంతే. ఇంకొక సంవత్సరం ఇట్లానే కుడతా కొంచెమే. తర్వాత కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, అవి చేసుకోవాలి. చెప్తా నేను మీకు కూడా చేసినప్పుడు. పిల్లల మనం ఏ బిజినెస్ చేసిన పిల్లల స్టడీ డిస్టర్బ్ కావద్దు కదా, అందుకోసమని ఇప్పుడు కొంచెం వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళు కొంచెం అటు చూసుకుంటా ఇటు కూడా చూసుకోవాలి. అయితే బయట నుంచి అయితే ఏ బిజినెస్ చేయగానే ఇంట్లోనే కొంచెం ప్లానింగ్స్ ఉన్నాయి చేసుకునేటి. ఇక్కడికి కొత్తగా వచ్చినాం కదా, ట్రాన్స్ఫర్ అయ్యి, అందుకే నేను ఏం చేస్తలేను ఇక్కడైతే. కొంచెం ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యేది ఉంది. వేరే ఇంట్లోకి వెళ్ళినాక చూడాలి ఏం చేయాలనేది. ఇక్కడ చూసారు కదా నేను స్లీవ్స్ ఎట్లా అటాచ్ చేసిన. ఒక 1 ఇంచ్ మందమే తక్కువ పడి ఉండే. చూడండి ఇట్లా అనుకోవాలి. పైన అస్తర్ పైన, కింద అస్తర్ పెట్టుకొని మధ్యలో 2 క్లాత్స్ ఉండాలి. ఇప్పుడైతే కుట్టుకుంటున్నా. స్లీవ్స్ కూడా పైపింగ్ వేద్దాం అనుకున్నా కానీ ఇక ఏమి వేయలేదు. ఇట్లా కుట్టుకోవాలి మొత్తం ఇట్లా అనుకుంటా, అట్లే చేయితోటి ఇట్లా అనుకుంటా అస్తర్ను మనకి ఎక్కడ బొంగలు కనిపించకుండా ఉంటుంది. ఇట్లా అనుకుంటే ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూసుకొని ఫ్రంట్ సైడ్ లోతున్నది ఫ్రంట్ సైడ్,
లోతు లేనిది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే కట్స్ ఇచ్చినాం కదా, కుట్టుకుంటూ రావాలి, అస్సలు లాగొద్దు. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అట్లానే కుట్టుకోవాలి. అంతే. చూసారు కదా, మనము కట్ చేసుకునేటప్పుడే మార్కింగ్ వేసుకుంటాము. అయినా ఒకసారి మనము టేప్ తోటైనా అది బ్లౌజ్ తోటైనా చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం టేప్ తోటైతే టేప్ తోటి, లేకపోతే అది బ్లౌజ్ తోటి ఎట్లయినా సరే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా స్లీవ్స్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి. అటు ఇటు కదలకుండా ఒక పిన్ పెట్టుకున్నారనుకో బాగుంటుంది. ఇట్లా పట్టు బ్లౌజులు వచ్చినప్పుడు ఇట్లా ఒక గోరుతోటి ఇట్లా అనుకుంటే జర్ర అది ఇస్తిరిలాగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది. చెయ్యి దగ్గర అక్కడ ఇక్కడ హార్మోల్ దగ్గర చూసారు కదా, కరెక్ట్ వచ్చింది. మనము మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ అనుకోవాలి. హార్మోల్ దగ్గర అయితే వెనుకది పైది కిందిది రెండు కరెక్ట్ పెట్టుకోవాలి, లేకపోతే ప్లస్ గుర్తు రాదు. కరెక్ట్ పెట్టుకొని కిందికి మీదికి అయిందా చూసుకోవాలి, ఒకసారి చూసుకొని కరెక్ట్ కుట్టుకోవాలి. 3 అన్న 4 అన్న స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. పక్క నుంచే రావాలి, కొంచెం పావించి వదిలిపెట్టి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. 3 అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇంత అవసరం లేదు అని మనకు అనిపించినప్పుడు కట్ చేసుకోండి. చూసిరా, కరెక్ట్ వచ్చింది. పావించి మనం కట్ చేసుకున్నా నేను. అంతగానం అవసరం లేదు. అంత ఇట్లా అనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇంత ఇట్లా ఎక్కువ ఉన్నా కానీ. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అందులో ఒక 1/2 ఇంచ్ కట్ చేసినా 1.5 అవుతుంటుంది. అందుకే కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద 2 ఇంచెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి మనం తర్వాత, అప్పుడు ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. చూసారు కదా, పక్క పక్క నుంచి ఎట్లా వచ్చినాయి కుట్లు, స్ట్రేట్గా రావాలి, అటు ఇటు పోకుండా. కనిపిస్తుందా? సరిగా కనిపిస్తలేదు, చూడండి. ఎక్స్ట్రా ఎక్కడ దారాలు ఉన్నా కట్ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు కాజాలు అయితే కుడుతున్నాం. చూసారు కదా, ఇట్లా కుట్టుకోవాలి. తొందరగా పని అయిపోతుంది. అంటే వాళ్ళ కస్టమర్ కూడా ఇట్లా పెడితే ఏం ప్రాబ్లం లేదు అంటే ఇట్లా పెట్టచ్చు, లేకపోతే మాకు అది సూదితోటి కుట్టాలంటే అట్లా కుట్టచ్చు కాజాలు, ఎట్లయినా సరే. ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఊడిపోకుండా. అయిపోయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇక్కడ డిజైన్ పెట్టమన్నారు. మనము క్లాత్ వదిలిపెట్టినాం కదా కట్ చేసేటప్పుడు, బ్యాక్ సైడ్ది చిన్న బార్డరు, అదైతే వాళ్ళు డిజైన్ పెట్టమన్నారు. చూసారు కదా నేను ఎట్లా అనుకుంటున్నా. ఈ పట్టు బ్లౌజులు వచ్చినప్పుడు ఇట్లనే ఉంటుంది, ఇట్లా కొంచెం. అందుకనే మనం ఇట్లా అనుకున్నామంటే కొంచెం మంచిగా ఉంటాయి అవి ఐరన్ చేసినట్టుగా. చూసారు కదా, బ్లౌజ్ అయితే అయిపోయింది. అయితే వాళ్ళు డిజైన్ పెట్టమన్నది నేను తర్వాత గుర్తొచ్చింది బ్లౌజ్ మొత్తం కుట్టినాక. తర్వాత అయితే కుట్టి పెట్టిన వీడియో అయితే తీయలేదు ఎట్లా కుట్టిందో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా,
బ్లౌజ్ అయితే ఇట్లా మంచిగా మడత పెట్టి పెట్టుకోవాలి మనం కుట్టంగానే. ఇదైతే కుట్టిన నేను లేస్ పెట్టి బార్డర్ ఉండే కదా చిన్న బార్డరు, ఆ బార్డర్ తోటి అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక చేతితోటి చూపిస్తలేదు కానీ ఒక చేతితోటి వీడియో తీస్తుంటే చాలా బాగా వచ్చింది.